స్థానిక సారంగధరమెట్ట బర్మా కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామ సుబ్రహ్మణ్య సాయి సహిత దేవాలయ పునర్నిర్మాణ విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 45 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆలయాన్ని అజ్జరపు వాసు ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసి ఈ నెల 27వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహా కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. టీటీడీ ఆస్థాన పండితుల చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 8:16 శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అభిషేకాన్ని నిర్వహించారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెడపాటి షర్మిలారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సంరాధన జరిగింది. ఓకే ఇంకా स्वस्तये वायुप्रवामहे सोमो स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वै శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామ సాయి సహిత ఆలయం ఈరోజు ఇక్కడ పునర్నిర్మాణం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆస్థాన పండితులు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 4 రోజుల నుంచి ఫస్ట్ రోజు ఉత్సవ స్వాములు ఊరేగింపు, తర్వాత ఏవైతే హోమాలు ఉన్నాయో హోమాలు అవన్నీ చేసి ఈవేళ విగ్రహ ప్రతిష్ట అలాగే ధ్వజస్తంభం ఇవన్నీ ప్రతిష్ట చేయడం జరిగింది. దీంట్లో భక్తులు కూడా వేలాది మందిగా తరలి వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏదైతే ఆధ్యాత్మికంగా మొదలెట్టిన ఈ కార్యక్రమాలని అందరూ కూడా తిలకించి బాగా ఆనందం పొందారు. ఇవాళ కూడా ఈ కార్యక్రమానంతరం అందరికీ తీర్థప్రసాదాలుగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయంత్రం కళ్యాణం కూడా స్వామివారికి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా భక్తులందరూ కూడా సాయంత్రం వచ్చి పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ఈ గుడి నిర్మాణం గత 25 సంవత్సరాలు అంటే పూర్వం మా చిన్నప్పుడు ఇక్కడే ఈ సుబ్రహ్మణ్య స్వామి సోలాల పండుగ అవి వేసుకుంటాం అది జరిగేది. తర్వాత 25 సంవత్సరాలు అనివార్య కార్యంలో గుడి మూలన పడిపోవడం జరిగింది. దాన్ని మేము మా కమిటీ వారు అందరూ కలిపి ఎలాగైనా సరే నిర్మాణం చేయాలని చెప్పి తలం పెట్టాం. ఈ నిర్మాణానికి సహకరించిన భక్తులకి మా స్నేహితులకి అందరికీ కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది
ఈ వేళతో ఈ కార్యక్రమాలు సాయంత్రంతో ముగుస్తాయి. రేపు నుంచి యథావిధిగా దేవుడి దర్శనాలు అవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ, ఆ నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్లు అంతా కూడా మేము ఒక కమిటీగా ఏర్పడి ఈ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం.